ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను పూర్తిగా మారి కట్టబీడీలు మానుకొని, సొట్టలన్నీ మానుకొని, సిగరెట్లు మానుకొని, కైని మానుకొని, గుట్కా మానుకొని నువ్వు వచ్చి తెల్లారి ఆపాలి. నేను చెబుతున్నా, మానుకోవాలి అని నీకుంటే ముందు యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకోవాలి. అది యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకోవాలి. అప్పుడు నీకు తెలియకుండానే ఒక శక్తి నీలో విడుదలైంది. అంతవరకు బానిసవైపోయిన ఆ బలహీనత నుంచి ఊహించనంత ఈజీగా తేలిగ్గా బయటపడతావు. నేను మారు మనసు పొందకముందు నాకు సిగరెట్ అలవాటు ఉంది. సిగరెట్ తాగుతాను. నేను తాగా గాలివాళ్ళతో తిరిగి గాలాళ్ళు అట్లా నేర్చుకున్నా. మంచి నేర్పేవాళ్ళు తక్కువ, మనకి చెడిపోయిన అలవాట్లు నేర్పేవాళ్ళు బలి ఎక్కువ. ఒక వారం రోజులు కూడా సిగరెట్ మానలేదు. నేను మానలేకపోయినా ఒక తీర్మానం చేసుకున్నా, ఇక మానటం మన వల్ల కాదని. యేసయ్య నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందాక అడ్రస్ కూడా లేదా సిగరెట్. బ్రాండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్రాండ్ అన్నమాట. మన షాప్ దగ్గరికి వెళ్తే వాడే సిగరెట్ పెట్టి ఇవ్వాలా, ఫలానా సిగరెట్ ప్యాక్ అని అడిగే పరిస్థితి లేదు, ఇచ్చేస్తాడు. నేను పోయి నిలబడితే ఆ బ్రాండ్ సిగరెట్ ఇస్తాడన్నమాట. అట్టా మన సిగరెట్ తాకటం కూడా ఎట్లా, రౌడీ వాళ్ళలాగా చేతులతో పాటు నోట్లోనే విన్యాసాలు సిగరెట్తో, చిల్లర వేషాలన్నీ ఎటుపోయినాయో ఊడుసుకొని పోయినాయి, అడ్రస్ కూడా లేవు. దేవునికి స్తోత్రం. 7 దినములు మానలేని బలహీనుడనైనా నాకు అసలు దాన్ని కనీసం గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత అద్భుతమైన విడుదల ఎలా సాధ్యమైంది? అది నా వలన అయినది కాదు, నా దేవుని ఆత్మ వలన జరిగిన కార్యం. కొంతమంది అడుగుతున్నారు, అన్న నాకు ఈ వ్యసనం ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ పాపం ఉంది, నాకు ఈ తాపం ఉంది అని. నేను చెబుతున్నా, వాటన్నిటిని వదిలించడానికి యేసయ్య పిలుస్తున్నాడు, రాయ్యా రాయ్యా అని. నువ్వేమో వద్దులే ప్రభా నేను మంచోడిని కాదులే ప్రభా, చండాలు పండు ప్రభా, అరే నీకోసమే రా నేను వచ్చింది, వద్దులే ప్రభా నేను మంచోడిని కాదని ఎట్ట జక్కయ్య దిగరా, నీకోసమే వచ్చా. ఊరు మొత్తానికి నువ్వు ఏం వేసినోడివి, నువ్వు రాయ్యా నేను బాగు చేయడానికి వచ్చానంటే మర్యాదగా చెట్టు దిగి వచ్చాడు. ఊరి మొత్తానికి రోసేసినోడు నాయన నువ్వు, అయ్యా నిన్ను అందరూ అట్ట అనుకుంటున్నారు, రా నిన్ను బాగు చేద్దామన్నా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చా. నేను తేడా నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను మంచిగా నేను మారుస్తా అని వచ్చాడు యేసు. అది పిలుస్తుంటే